5 minutes of the parents. Nursery children were very small, so first we have completed this, and LKG and UKG will continue afterwards. Just before the parents leave, I wanted to give. Come here. Can you hear me all? అందరికి వినిపిస్తుంది కదా? ఇది గ్రాడ్యుయేషన్ డే యాక్చువల్లీ పీజీ కంప్లీట్ అయ్యి, కానీ చిన్న పిల్లలకు చేయడానికి కారణం ఏంటంటే ఈ ఏజ్ కూడా అంతే ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనం అనుకుంటాం చిన్న పిల్లలే కదా, 2 days హాలిడేస్ వస్తే ఇంకా 2 days ఇంట్లో కూర్చోబెట్టినా పర్వాలేదు అనుకుంటాం. కానీ యాక్చువల్లీ మనకి పునాది, ఇంటికి పునాది ఎట్లనో చిన్నపిల్లలు నర్సరీ నుండి అంటే 0 to 1 year 2 years వాళ్ళకి మనం ఏం తెలియకపోయినా కానీ మనం మాట్లాడుతుంటే ఆ ఇన్స్ట్రక్షన్స్తోని వాళ్ళు అప్పటికి లాంగ్వేజ్ తెలియదు, వాళ్ళు తెలియదు, ఏబిసిడీలు తెలియదు, రాయడం తెలియదు, ఏది మాట్లాడితే దేనికి రియాక్ట్ అవ్వాలో మాత్రం వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ముందు తల్లి అంత ఇంపార్టెంట్. అండ్ హోమ్ మదర్ ఎప్పుడు తను ఓన్లీ 9th class తెలుగు మీడియం చదివింది. సో షీ వాంటెడ్ టు బికమ్ నర్స్. తనకి నర్స్ అంటే చాలా ఇష్టం ఉండేది, అంతకని చదవలేదు, లేదంటే జాబ్ చేయలేదు. బట్ మేము ముగ్గురు బిడ్డలము, ఒక్క కొడుకు. ముగ్గురు బిడ్డలు కూడా బాగా చదువుకొని మంచి జాబులు చేయాలని తను ఆ రోజు కోరుకుంది. సో ఎప్పుడు కూడా మమ్మల్ని ఒక 5 నిమిషాలు కూడా వదిలిపెట్టి పక్కనింటి వాళ్ళతో మాట్లాడడం కానీ టీవీ చూడడం కానీ జరగలేదు. నిజం ఇది. తను మాకు అన్నం 7:30కి మా ట్యూషన్స్ కానీ హోంవర్క్స్ అయిపోయిన తర్వాత మాతో కూర్చొని మాకు 4గురికి అన్నం పెట్టిన తర్వాత తను తినేది. దాని తర్వాత మేము పడుకున్నాకనే ఆమె ఇమాజిన్ చేసుకోండి, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక సైంటిస్ట్, పైలట్, సో మెనీ ఆర్. అలా మీ పిల్లల్ని ఎక్కడ చూడాలనుకుంటున్నారు అంటే ప్రతి పేరెంట్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే అంటారు, ఏంటంటే మాలాగా మా పిల్లలు కష్టపడరు. 100% మన పిల్లల గురించి కష్టపడతాం, వాళ్ళ గురించి ప్రతిదీ సాక్రిఫైస్ కూడా చేస్తాం, చేయాలి కూడా. బికాస్ వీ హ్యావ్ బాట్ దెమ్ టు ద వరల్డ్. మనం తీసుకొచ్చాం వాళ్ళని, వాళ్ళ ఇష్టంతో రాలేదు. ఇట్స్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్. ఈ గ్రాడ్యుయేషన్ డేకి కూడా నేను ఇంకా చాలా మంది పేరెంట్స్ రాలేదు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండింది. దెన్ ఆల్సో నో ప్రాబ్లం. మీరు కూడా మళ్ళీ మేము కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి చదివించలేము, కానీ కార్పొరేట్ స్కూల్లో ఉన్న ప్రతి యాక్టివిటీ మన దగ్గర కూడా జరగాలనే ఉద్దేశంతో చాలా కొద్ది అమౌంట్తో, అంటే మీ మీద బర్డెన్ కాకుండా, నా మీద బర్డెన్ కాకుండా ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాను. అంటే ఒకవేళ అది 380 డ్రెస్ అయితే 380నే నేను మీకు ఇక్కడ తగ్గట్లేదు అన్న ఉద్దేశము. పేరెంట్స్ రేపు పిల్లలు మెమరీ, ఇవన్నీ ఫొటోస్ కానివ్వండి, సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇవన్నీ భద్రంగా దాచండి. వాళ్ళ పిల్లలకు చూపించుకునేంతగా దాచాలి. మీరు వాళ్ళ వెంట ఒక పెట్టె చేసి పెట్టి ఫస్ట్ యూనిఫామ్, మా పిల్లలు ఇంకా యూనిఫామ్, రిపోర్ట్ కార్డ్, ఫస్ట్ వాళ్ళు పెన్ను పట్టుకొని గీసిన పేపరు, ఎవ్రీథింగ్ అవన్నీ మెమరీస్ కదా. మనం వాళ్ళ పిల్లలకి ఇవ్వగలిగేది ఏంటంటే వాళ్ళతో టైం, వాళ్ళతో స్పెండ్ చేసినవన్నీ కూడా మనం ఇవ్వగలిగాం. సో ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈవినింగ్స్ దయచేసి ఎవరికైనా టీవీ చూసిన అలవాటు ఉంటే టీవీ కట్టేయండి. అది మీకు బద్ధ శత్రువు అన్న సంగతి మనం ముసలోళ్ళం అయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే మనం టీవీ ముందర ఉంటే రేపు వాళ్ళు కూడా టీవీకే వదిలేస్తారు. మనం వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తే ఈ ఏజ్లో రేపు పెద్దలైనాక వాళ్ళు మనకు అంత టైం ఇస్తారు. సో మీ ఓల్డ్ ఏజ్లో మీ పిల్లలు మీ దగ్గర ఉండాలా, టీవీ దగ్గర ఉండాలా ఆలోచించుకొని చేయండి. ఏ పని చేసినా ఎవ్రీ వర్క్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ రిఫ్లెక్ట్స్, ఇట్ కమ్ బ్యాక్స్ టు యూ. మనం ఏది ఇస్తే మనకు అదే వస్తుంది కదా రిటర్న్. మామిడి చెట్టు పెడితే వేపకాయలు పూయి, వేప చెట్టు పెడితే మామిడికాయలు పూయి, అంతే కదా. సో మనం టైం ఇస్తే మనకి మన పిల్లలు టైం ఇస్తారు. ఓల్డ్ ఏజ్లో ఇప్పుడు ఎవరైనా ఓల్డ్ పీపుల్ని చూడండి, అబౌవ్ 70 years మీ ఇళ్ళల్లో ఉంటారు కదా, మీ మామయ్యలు, తాతయ్యలు, వాళ్ళని ఒక్కసారి వెళ్ళి పలకరించండి. ఎవ్వరు కూడా వాళ్ళని వెళ్ళి పలకరించడానికి కూడా ఇష్టపడరు, భయపడతారు. తాతయ్య అన్నీ చెప్తారు తోడి, కానీ వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే లైఫ్ చూస్తారు వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఆ టీవీలలో ఏమి ఉండదు, అంత నెగిటివిటీ చూపిస్తున్నారు. ఇంక ఈ మధ్యలో లేడీస్ని విలన్స్ చూపిస్తున్నారు. నిజంగా లేడీస్ విలన్సా? కాదు కదా. మరి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కదా మరి సీరియల్స్ చూసి. నాకు ఎలా తెలుసు అంటే నేను చూడను, కానీ వినాల్సి వస్తుంది. మా మామయ్య టీవీ తప్ప వేరే ఏం చేయలేదు కాబట్టి వినాల్సి వస్తుంది. అది ఆ చూసి అర్ధగంట గంట కూడా
హెడేక్ వస్తుంది. అసలు ఈ డైరెక్టర్లను వెళ్ళి అనాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది. మంచి కూడా ఉంది కదా, ఏ ఆడవాళ్ళు కూడా చెడు చేయరు. ఫ్యామిలీకి ఎంతో సాక్రిఫైస్ చేస్తే ఇన్ని ఫ్యామిలీస్ నిలబడుతున్నాయి ఆడవాళ్ళ సహకారంతో. సో ఆడవాళ్ళు ఆల్వేస్ గ్రేట్. నేను ఒకదాన్ని కాదు, ప్రపంచం మొత్తం చెప్తుంది. సో మనం ఇంకా ప్రౌడ్గా ఉండాలంటే ఫస్ట్ మన పిల్లలకి డిసిప్లిన్. మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకుని ఇంటికి వచ్చాక మీ ఫ్రెండ్స్ ఎవరు, టీచర్ ఏమన్నారు, ఏం హోంవర్క్ ఇచ్చారు, ఇది ఎందుకు రావట్లేదు నేర్పిస్తారు. తిట్టకుండా కొట్టకుండా కూడా నేర్పించవచ్చు ప్లేవే మెథడ్లో. ఇంటి దగ్గర నాన్న ఇది చదువు తొందరగా మనం తిందాం, తిన్న తర్వాత ఇంకా రాకపోతే పడుకునే ముందు రైమ్స్ చెప్పినట్టుగా, స్టోరీలు చెప్పినట్టుగా చదువు చెప్పండి మీరు. ఇప్పుడు 70% వస్తే ఇంకో 20% మీ చేతిలో ఉంది. మేము 70% చేస్తున్నాం, ఇంకో 20% పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. మొత్తం టీచర్లు చేయాలంటే చేయలేరు, ఎందుకంటే ఇంతమందిని వాళ్ళు మేనేజ్ చేయాలి, పోర్షన్ కంప్లీట్ చేయాలి, కరెక్షన్స్ చేయాలి. ఒక చిన్న మిస్టేక్కి కొంతమంది పేరెంట్స్ ఫైటింగ్ వస్తారు. ఫైటింగ్ రాకండి, అంటే కలిసి సాల్వ్ చేసుకుందాం. ప్రాబ్లం ఉంటే మీరు వచ్చి చెప్పండి, సాల్వ్ చేసుకుందాం. ఇక్కడ మీరు నేను ఫైటింగ్ కాదు, ఎనిమీస్ కాదు. వాళ్ళు కూడా మీ పిల్లల గురించే, మేము కూడా ఉన్నది మీ పిల్లల గురించి, మీరు కూడా ఉన్నది మీ పిల్లల గురించే. అందరం కలిసి ఒక మంచి పౌరుణ్ణి, అంటే దేశానికి రేపు, అంతే కదా, ఇంటికే కాదు మనం దేశానికి కూడా పౌరులను ఇస్తున్నాం. సో వాట్ సార్ట్ ఆఫ్ సిటిజన్స్ యూ వాంట్ టు గివ్ టు సొసైటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అదొక తల్లి నుండి ఒక టీచర్ నుండి నేర్చుకుంటారు. దిస్ ఈజ్ ఓన్లీ మై రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి, కొంచెం యూనిఫామ్లో కంప్లీట్ యూనిఫామ్ 1 month ఉంది కదా అని స్లిప్పర్లు పంపకండి. మన డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. మనం పెళ్ళికి వెళ్తే అల్మార్లో పెళ్ళికి వెళ్ళే చీరలు ఓ 10-20 ఉంటాయి, అయినా అందులో ది బెస్ట్ ఏది కనిపించదు, ఇంకేదో కొత్తది కావాలనిపిస్తుంది. ఒక గంట గురించి వెళ్ళే పెళ్ళికే అన్నీ ఉంటే మన లైఫ్ జర్నీ, మన లైఫ్ని క్రియేట్ చేసేది స్కూల్ యూనిఫామ్ ఎంత బాగుండాలి, దీనికి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు పేరెంట్స్. సో దయచేసి షూస్, కంప్లీట్ యూనిఫామ్ అండ్ నీట్ యూనిఫామ్. పిల్లల్ని కూడా మంచి తలస్నానం చేయించి మార్నింగ్ లేపండి, అన్ని పనులు ఇంట్లోనే చేయించి పంపండి. ఆ వల్ల కొంచెం పని తప్పుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది మాకు. ఇవన్నీ చాలా ప్రాక్టీస్ ఉన్నాయి, పాపం వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. పర్వాలేదు, చేస్తాం మీ పిల్లల గురించి, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్, ఏమన్నా మీకు డౌట్లు కానివ్వండి, ఏమైనా కంప్లైంట్స్, ఇంకా మా పిల్లలకి ఇది రావాలి అనుకుంటే డెఫినెట్గా ఫ్రంట్ ఆఫీస్లో మీరు అడ్రస్ చేయండి. వి విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా దగ్గర నుండి? మాకు ఇంకా పక్క స్కూల్లో ఇది చెప్తున్నారు, ఇది కావాలి, మా పిల్లలకి ఇది కావాలి, వీఆర్ రెడీ టు గివ్. మీరు అడిగేది ఆలోచన, నేను చేయడానికి రెడీగా ఉన్నాను. జస్ట్ సపోర్టర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ ఆర్ గివింగ్ త్రూ అవుట్ ద ఇయర్ అండ్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఆల్సో. ఇక ముందు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మీకు నచ్చితే ఒకరినొకరు రెఫర్ చేయండి. ఇంకా కూడా వీఆర్ రెడీ టు, అంటే నెక్స్ట్ ఇయర్ ఏవి రూమ్, కంప్యూటర్ ల్యాబ్, మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్ ల్యాబ్, ఇవన్నీతో మన సైన్స్ ఫేర్కి వచ్చినప్పుడు పైన కొత్త రూమ్లు చూసే ఉంటారు. ఆ రూమ్స్ అన్నీ నెక్స్ట్ ఇయర్కి. ఏవి రూమ్ అంటే పెద్దది టీవీ వస్తుంది, అందులో ఒక క్లాస్ వాళ్ళకి రైమ్స్ చెప్పడం కానీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, పెద్దవాళ్ళకైతే సైన్స్ అండ్ మ్యాథ్స్లో ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ ఉంటే ఫిజిక్స్లో చూపించడానికి, వీటికి అన్నిటికీ యూజ్ చేయడానికి అని చెప్పి పైన పెట్టండి అనమాట. సో నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి ఐఐటి ప్రోగ్రామ్స్, ఇప్పుడు వీక్లీ వన్స్ అయితే క్లాసెస్, అప్పుడు డైలీ ఉంటాయి ఐఐటి క్లాసెస్ కూడా. సో మీకు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే రెఫర్ చేయండి. మీరు కూడా మీకు ఇంకేమైనా కావాలంటే మాకు చెప్పండి. వీఆర్ రెడీ టు గివ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ us. హ్యావ్ ఎ గ్రేట్ డే.